హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ హైకోర్టులో, అది కూడా మన తెలంగాణ స్టేట్లో హైకోర్టులో రిక్రూట్మెంట్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో చాలా పోస్టులు అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ 1600 పైన పోస్టులు అయితే ఉన్నాయి. సో దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఫీజు ఎంత, వీటి లాస్ట్ డేట్ ఏంటి, అన్ని విషయాలు, పోస్టులు ఏ టైప్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి అనేది మనం అన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను చేసే ప్రతి జాబ్, ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఇక మన తెలంగాణ హైకోర్టు రిక్రూట్మెంట్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేసింది. సో ఇది రిక్రూట్మెంట్ క్యాలెండర్ 2025. ఇక పోస్టులు ఎన్ని ఉన్నాయంటే, పోస్ట్ వైజ్ చూస్తే ఇక్కడ మనకి నేను 1600 పైన ఉన్నాను కదా, ఇది చూస్తే నాన్ టెక్నికల్ పోస్టు అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇది జూనియర్ అసిస్టెంటు, ఫీల్డ్ అసిస్టెంటు, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఇవి టోటల్ 1277 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ది నోటిఫికేషన్ 2వ తారీఖున అయితే రిలీజ్ అయింది. 8వ తారీఖు నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇక క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ 31 వరకు ఇచ్చారు టైము. స్టార్టింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎలిజిబుల్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ద డిస్ట్రిక్ట్. అంటే ఆల్రెడీ అక్కడ కాంట్రాక్ట్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి 10వ తారీఖు నుంచి, అంటే వచ్చే నెల 10 నుంచి వాళ్ళకి ఇచ్చారు. ఇక క్లోజింగ్ వాళ్ళ కోసం 25/2/2025 వరకు టైం ఇచ్చారు. ఇక హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునేది ఇంటిమేట్ చేస్తారు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే ఏప్రిల్ 2025లో ఇచ్చారు. ఈ ఏప్రిల్లో ఎప్పుడైనా ఉండొచ్చు. డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి ఇంటిమేటెడ్ లేటర్. సో ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అలాగే అదర్ పోస్ట్ ఉన్నాయి. టెక్నికల్ పోస్ట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, టైపిస్టు, కాపీయిస్టు. సో టోటల్ 184 అయితే ఉన్నాయి. ఇది కూడా సేమ్ డేట్స్, ఇక్కడ ఏదైతే డేట్స్ ఉన్నాయో అవే డేట్స్. ఇక్కడ ఎగ్జామ్ ఒకటి మారింది, అంటే ఈ పోస్టులకి జూన్లో ఎగ్జామ్ ఉంటుంది ఇది. ఇక నెక్స్ట్ వచ్చేసి టోటల్ వేకెన్సీస్ 212 పోస్టులు అయితే ఉన్నాయి. కోర్టు మాస్టర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయిస్ట్, సిస్టమ్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ సబార్డినేట్, ఇవి 212 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది కూడా సేమ్ డేట్స్. ఇది ఎగ్జామ్ ఏప్రిల్లోనే ఉంటుంది. సో ఇలా టోటల్ చూస్తే 1637 పోస్టుల దాకా అయితే ఉన్నాయి. సో రూల్స్ అండ్ రెగ్యులర్ నోట్ ఇచ్చారు. ద డేట్స్ మెన్షన్డ్ ఇన్ ద పార్ట్ ఏ అండ్ బి ఆఫ్ దిస్ క్యాలెండర్ డాక్యుమెంట్ ఆర్ టెంటేవ్ అండ్ మే బి చేంజ్ డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్. అంటే క్యాలెండర్ అయితే ఇచ్చారు, కొంచెం అటు ఇటు అయితే డేట్స్ మారచ్చు, కానీ ఫిల్ చేస్తారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇది క్యాలెండర్ ఇలా ఇచ్చారు ఇప్పటి వరకు. ఇక్కడ డేట్స్ ఏమో మనం అప్లై చేసుకునే డేట్స్, అలాగే ఎగ్జామ్ డేట్స్ ఇచ్చారు ఇది. సో ఇది అయితే ఫస్ట్ దానికి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అది 1277 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. దాని నోటిఫికేషన్ ఏంటో చూద్దాం మనం. సో ఆ నోటిఫికేషన్ చూస్తే ఇది. దీనికి శాలరీ వచ్చేసి 19,000 నుంచి 58,850 దాకా ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీకు అక్కడ డేట్స్ ఉన్నాయి కదా, సేమ్ డేట్స్. 8వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది, 31 లాస్ట్ డేట్ ఉంటుంది. 31 నైట్ అర్ధరాత్రి వరకు అయితే టైం ఉంటుంది. ఇక సైట్ వచ్చేసి ఇది మనకి. సో 8వ తారీఖున ఇది ఓపెన్ అవుతుంది కాబట్టి మనకి ఇంపార్టెంట్ డేట్స్, అప్పుడే మీరు అప్లై చేసుకోవాలి. అక్కడ అవుట్ సోర్సింగ్ ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకి ఈ డేట్ల నుంచి అప్లై చేసుకోవాలి. అది సపరేట్ డేట్ ఇచ్చారు, సేమ్ డేట్ అయితే ఇవ్వలేదు. సో ఇది సేమ్ ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పానో అదే ఉంటుంది. ఇక వేకెన్సీ వచ్చేసి పొజిషన్ డిస్ట్రిక్ట్ వైజ్ అయితే ఇచ్చారు. ఆ డిస్ట్రిక్ట్ వైజ్ ఏంటి అనేది మనం చూడొచ్చు. మొత్తం నోటిఫికేషన్ వచ్చేసి టోటల్గా ఉంది మనకి, అన్నీ చూడొచ్చు మనం. 25 పేజీల నోటిఫికేషన్ అయితే ఉంది. సో ఇక 1 by 1 చూసుకుంటూ వెళితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎనీ ఎగ్జామ్ బిట్వీన్
7th నుంచి 10th క్లాసు లేదంటే ఈక్వలెంట్ దాని సమానంగా ఉన్న ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి. ఇక్కడ అంటున్నారు బట్ ద క్యాండిడేట్ హూ ఈజ్ హ్యావింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్ దెన్ 10th క్లాస్ షెల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎలిజిబుల్. ఇక్కడ ఏమంటున్నారంటే హయ్యర్ క్వాలిఫికేషన్ పెడితే 10th క్లాస్ని మేము కన్సిడర్ చేయమని అంటున్నారు. ఎందుకంటే ఈ పోస్ట్కి అడిగేది ఓన్లీ 7th to 10th అడుగుతున్నారు. అంతకన్నా ఎక్కువ ఎలిజిబిలిటీ చాలామంది ఉంటారు. అయితే ఇక్కడ అడిగేది ఏంటంటే 7th to 10th కాబట్టి ఓన్లీ 10th వరకే కాబట్టి ఎవరైనా ఈ క్లాసెస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటే బాగుంటుంది. ద క్యాండిడేట్ షెల్ possess ద అప్రోచ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ ద డేట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్. అప్పటి వరకు క్వాలిఫికేషన్ అనేది ఉండాలి అప్లై చేసుకున్నప్పుడు. ఇక ద అప్లికెంట్ హ్యావ్ స్టేట్ ఇన్ దేర్ ఆన్లైన్ అప్లికేషన్ ద ప్రొఫెషనల్ స్కిల్స్ దే హ్యావ్ సచ్ యాజ్ కుకింగ్, కార్పెంటరీ, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ అండ్ పెయింటింగ్ for the purpose of performing duties with respect of their professional skills at the residence of judicial officers. సో ఇక్కడ కుకింగ్ కానీ కార్పెంటరీ, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, పెయింటింగ్ ఇవన్నీ కూడా వస్తే స్కిల్స్ అనేది ప్రొఫెషనల్ స్కిల్స్ అనేది మస్ట్ ఉంటే బాగుంటుంది. అలాగే ఇది ఏంటంటే జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఉంటాయి కదా అక్కడ వర్క్ చేసినప్పుడు అవి చాలా యూజ్ అవుతాయి. అది ఆ పోస్టులకి చాలా యూజ్ఫుల్ ఉంటుంది అని అంటున్నారు. ఇక ఏజ్ లిమిట్ ఇచ్చారు 1/7/2025కి ఈ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు 18 నుంచి 34. ఇక రిలాక్సేషన్ అనేది ఉంటుంది SC ST BC వాళ్ళకి, EWS PWD అన్నీ ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. ఇక రిజర్వేషన్స్ కూడా సేమ్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ ప్రకారం. ఇక మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుందంటే ద OMR based examination will be the standard constant with the minimum education qualification prescribed in the notification. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమంటున్నారంటే మనకి ఈ ఎగ్జామ్ పెట్టే మెథడు OMR షీట్లోనే ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో దానికి మినిమం స్టాండర్డ్ క్వాలిఫికేషన్లోనే ఇస్తాము అని చెప్తున్నారు. ఇక ఎగ్జామినేషన్ 45 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 45 క్వశ్చన్స్ ఉంటాయి. 30 క్వశ్చన్స్ అయితే జనరల్ నాలెడ్జ్, తర్వాత 15 క్వశ్చన్స్ వచ్చి జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. సో ఇది మొత్తం ఒక 1 hour అయితే టైం ఇస్తారు అని చెప్తున్నారు. తెలుగు, ఇంగ్లీషు 2 లాంగ్వేజ్ల్లో అయితే ఉంటుంది. ఓకే, మన తెలుగు వాళ్ళు కాబట్టి తెలుగు హ్యాపీగా రాసుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం రాసుకోవచ్చు. ఇక ద మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి అంటే ఇచ్చిన ఎగ్జామ్కి ఓసీకి 40కి రావాలి, బీసీకి 35 రావాలి, SC STకి 30% రావాలి అంటే ఆ ఎగ్జామ్లో. దాన్ని బట్టి 1:3 రేషియోలో చూస్తారు. ఓకే, ఇక నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉంటుంది. ద అప్లికెంట్ హూ బిలాంగ్ టు ఓసీ బీసీకి 600 రూపాయలు అయితే ఉంది. ఇక అదర్ దెన్ 400 రూపాయలు అయితే ఉంది ST SC PWDకి. ఓకే, ఇది రిఫండ్ అయితే ఎవరు దీన్ని ఆన్లైన్లోనే పే చేయాలి. ద అప్లికేషన్ ఎగ్జామ్ ఫీ ఈజ్ టు బి రిమిటెడ్ పేడ్ త్రూ ఆన్లైన్ ఓన్లీ. ద అప్లికేషన్ ఎగ్జామినేషన్ ఫీ వన్స్ పేడ్ విల్ నాట్ బి రిఫండ్. ఇది ఆన్లైన్లో పేమెంట్ ఉంటుంది. ఆన్లైన్లో 8వ తారీఖున స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. ఇక మెరిట్ లిస్ట్ వచ్చేసి మన OMR బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా, దాని ప్రకారం వచ్చిన దాన్ని బట్టే మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. తర్వాత డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలంటే కంపల్సరీ SSC సర్టిఫికేట్ ఉండాలి, కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉండాలి, అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఇక ఎకనామికల్గా ST SC వాళ్ళకి, BC వాళ్ళకి ఎకనామికల్ అంటే మన ఆదాయ ధృవీకరణ పత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. BC వాళ్ళకి అయితే BC సర్టిఫికేట్ ఉండాలి, అంటే OBC సర్టిఫికేట్ ఉండాలి. సో ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అలాగే ఇక జనరల్ ఇన్స్ట్రక్షన్ అంటే TA DA అయితే ఇవ్వరు. సో ఈ ఎగ్జామ్కి మనం వెళ్ళినప్పుడు మనం ఓన్గానే మనం పెట్టుకొని వెళ్ళాలి. ఇక మనం ఇక్కడ ఇంపార్టెంట్ ద అప్లికేషన్ మనం ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కంటైన్స్ 2 parts ఉంటుంది. అంటే ఆన్లైన్లో 2 పార్ట్లుగా విడదీశారు ఆన్లైన్ అప్లికేషన్. ఒకటి ఫస్ట్ 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది ఇంకా పెట్టలేదు, లేకపోతే నేను డెమో చూపించేవాడిని. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత రెండోది అప్లికేషన్ ఫామ్ నింపాలి. ఈ 2 ఉంటాయి.
ఎప్పుడైతే ఏ చేశారో రెండోది చేయగలుగుతారు మీరు. వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది, పాస్వర్డ్ వస్తుంది. అప్పుడు ఈ సెకండ్ బి పార్ట్ అనేది చేయగలుగుతారు. ఇది చాలా ఈజీ ప్రాసెస్, అంత టెన్షన్ ఏం లేదు. 8వ తారీఖున ఇది రిలీజ్ చేస్తారు. అప్పటి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఇక్కడ ఫోన్ నంబర్లు ఇచ్చారు, హెల్ప్ డెస్క్ కూడా ఉంది. సో కాల్ చేసి అడగచ్చు. ఇక స్టేట్ వైజ్ ఇవన్నీ ఇచ్చారు. ఏ స్టేట్కి ఎన్ని ఉన్నాయి, ఏ పోస్టులు ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఆదిలాబాద్లో ఎన్ని ఉన్నాయి, ఇది డిస్టిక్ వైజ్ ఉన్నాయి. సో అవి అటువంటి చూసుకోవచ్చు మనం. అలా డిస్టిక్ వైజ్ అన్ని పోస్టులు ఉన్నాయి. మీరు ఇదంతా చూస్తే టోటల్గా ఎక్కడ ఉమెన్కి ఎన్ని ఉన్నాయి, మెన్కి ఎన్ని ఉన్నాయి, ఓబీసీ బీసీ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ మొత్తం మీరు హ్యాపీగా చూసుకోవచ్చు. సో ఇది మొత్తం 1277 పోస్టులు ఇది. అలాగే మిగతావి కూడా త్వరలో రాబోతున్నాయి. సో ఎక్కువ టైం అయితే లేదు కాబట్టి అప్లై చేసుకోండి. ఏ పోస్ట్కి మీరు ఎలిజిబిలిటీ ఉందో అప్లై చేసుకొని మన లోకల్లోనే మీరు జాబ్ కొట్టండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.